సినిమా ఎలా ఉంది అనంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఫన్ ఉండడంతో వర్క్ అయింది, కానీ సెకండ్ హాఫ్ అయితే ఎక్కలేదు. ఎందుకనంటే ఈ కాన్సెప్ట్కి టూ వేస్ ఉంటాయి. ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి, లేదు రెండు చేస్తా అంటే అయ్యి అవ్వనట్టయిపోద్ది పనంతా. అదే జరిగింది. ఇంకా క్లియర్గా చెప్తాను ఎందుకు ఏంటి అని. ముందుగా ప్లాట్ ఏంటంటే హీరో కృష్ణ వాళ్ళ నాన్నకొక బిజినెస్ ఉంటది. చిన్నప్పటినుంచి ఒక బిజినెస్ ఉంది అని, ఫ్యూచర్లో దాన్ని చూసుకోవాల్సింది తానే అని బిజినెస్ మ్యాన్ డ్రీమ్స్ అన్నీ వేసుకుంటాడు. పెద్దవుతాడు, స్టిల్ అవే డ్రీమ్స్. కానీ వాళ్ళ నాన్నకు కృష్ణ ఆ బిజినెస్ టేకప్ చేయడం ఇష్టం లేదు. కృష్ణకేమో మా నాన్నకు డౌట్ ఉందేమో అని ఏదో విధంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. అసలింతకీ ఆ బిజినెస్ ఏంటి, హీరోకి తెలిసాక ఏం చేశాడు, చివరికి ఏమైంది అనేదే చూస్తాం. ఈ టాపిక్కి ఐదర్ మనం కామెడీ ఆర్ సీరియస్ డ్రామా ఏదో ఒక వేలో వెళ్ళాలి. కానీ వీళ్ళు ఫస్ట్ హాఫ్లో చాలా వరకు ఫన్తో సాగించినట్టుగా సెకండ్ హాఫ్లో చేయలేకపోయారు. సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఆ బిజినెస్ ఏంటి అనేది మనకు రివీల్ చేస్తారు, కానీ మెయిన్ క్యారెక్టర్కి మాత్రం అది హోల్డ్లో పెడతారు. సో తెలిసాక ఏమైద్ది అనే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది మనలో. ఆ మధ్యలో ఒక సాంగ్ వస్తుంది లవ్ ట్యాగ్ది. వీళ్ళిద్దరూ ఇదివరకే ప్రేమించుకున్నారు అనే రూట్లోకి తీసుకెళ్ళుండొచ్చు, ఆ సాంగ్ తప్పేది. ఇక అదర్ దాన్ ఆ 10-20 మినిట్స్ హీరో హీరోయిన్ పోర్షన్స్, మిగతా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ జనరేట్ అయింది. మోస్ట్లీ సిచ్యువేషనల్ అండ్ అడల్ట్ కామెడీ డైలాగ్స్ మీదే ఉంటది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ వెంటనే అయిపోయిందా అన్నట్టుంటది. సుదర్శన్ డైలాగ్స్ కానీ, ఆ బిజినెస్ చుట్టూ జరిగే సీక్వెన్సెస్, ఇవన్నీ మంచి ఫ్లోలో వెళ్ళిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ ఆ ఇంటర్వెల్ దెబ్బకి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కానీ ఇక్కడే మేకర్స్ అస్సాంకి కొట్టేశారు. చివర్లో వచ్చే ఫాదర్ సన్ సీక్వెన్స్ తప్ప హర్ష, అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్ వీళ్ల ముగ్గురు మీద సాగే గంట సినిమా ఏమీ ఎక్కలేదు. ఫన్ కోసం అండ్ మధ్య మధ్యలో లైట్గా డ్రామా అంటూ ఏవో చేస్తారు, లైక్ చంపా క్యారెక్టర్ సైడ్ నుంచి, ఇంకా అజయ్ ఘోష్ ఇంటికి వెళ్ళాక ఆ సీక్వెన్సెస్ కానీ అన్నీ తుస్సుమన్నాయి. ఓన్లీ సెకండ్ హాఫ్లో ఏదైనా మంచి సీన్ ఉందంటే అది నరేష్ గారు అండ్ సుహాస్ మధ్య ఒక క్లైమాక్స్లో వచ్చే సీన్ అంతే. ఇక ఫన్ కానీ డ్రామా కానీ ఏదీ వర్క్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ ఫన్ పేలుంటే సినిమా కూడా పేలేది, బట్ మిస్ అయ్యారు. ఇంకా సిచ్యువేషనల్ కామెడీని యూజ్ చేసుకుని ఉండాల్సింది, ఒక చోటకి తీసుకెళ్లి అక్కడే గంటలాగడం అనే ప్రయత్నం కాకుండా. అవును, సుహాస్ చేసిన లాస్ట్ 10 ఫిల్మ్స్ చూసుకుంటే మీకు ఏ సినిమా అంటే ఇష్టం? నాకైతే ఫ్యామిలీ డ్రామా ప్రసన్నవదనం జనకు అయితే గనక. మీకేంటో కింద కామెంట్స్లో చెప్పండి. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బాగా చేశారు వాళ్ళ రోల్స్లో. మ్యూజిక్ ఏదో ఉంది అన్నట్టుంటది, వివేక్ సాగర్ మ్యూజిక్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఫైనలీ మూవీ జస్ట్ అన్ యావరేజ్ వన్ ఫర్ మీ. ట్రై చేస్తే చేయొచ్చు. అండ్ మూవీ ఫ్యామిలీతో చూడదు, వాచ్ ఇండివిజువల్లీ. మూవీ మీకెలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.